ఎప్పుడు చెప్తుంటాను మీకు, అది జ్ఞాపకం ఉంటుందా? ప్రైజ్, స్తుతి నీ స్థితిని మారుస్తుంది. చెప్పండి. నా స్థితినా? ఎవరు స్థుతిస్తే వాళ్ళ స్థితిని. ద మోర్ యూ ప్రైజ్, ద మోర్ యూ రిసీవ్ హిస్ బ్లెస్సింగ్స్. దేవుని సన్నిధిలో బాగా స్థుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధనకు మనం ఇక్కడ కూర్చున్నాం. ఏదో ఒక పూజ చేయడానికి లేదు, పాస్టర్ చెప్పి వాక్యం కొరకు మనం ఇక్కడ లేం. వీఆర్ హియర్ టు గెట్ ఇన్ టు రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుని యొక్క ఆ అనుభవంలోనికి, ఆత్మానుభవంలోనికి నడిపించబడటానికి మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్. మీరు మీ యొక్క చిన్న స్థితి నుంచి బయటికి రావాలి, నక్షల నుంచి బయటికి రావాలి. మా ఇంట్లో కుక్క ఉంటుంది, చూసింది ఎంతమంది చూసింది కదా? అది ఇంట్లో మాత్రమే టైగర్, బయటికి వస్తే ఏం పనికిరాదు అసలు. బయటికి వస్తే అది ఏమంటారు, చెయ్యి నిప్పి పెట్టినా కానీ, గేట్ తెరిచి పెట్టినా కాలు బయటికి పెట్టదు. ఎందుకు? 4 గోడల మధ్యనే పులి, బయటికి వస్తే పిల్లి. బయటికి చెయ్యి నేసి గుంజుకుపోయినా కానీ ఇట్లా అవుతుంది దీనికి. నేను రాను. బయట కుక్కలు ఎట్టుంటాయి? అబ్బో, మొత్తం వీరంగం సృష్టిస్తుంటాయి కదా. స్ట్రే డాగ్స్ బయట అంతా వీరంగం సృష్టి, ఈ కొన నుంచి ఆ కొనకు దానికి కదా. వీ నీడ్ టు కమ్అట్. మనకున్న ఏమంటారు, చిన్న చిన్న స్మాల్ జోన్స్ నుంచి బయటికి రావాలి. కుక్కను చూసి మమ్మల్ని చెప్తున్నాడు అనుకోకండి. అంటే మనమంతా వీ డ్రా ఏ సర్కిల్, ఒక సర్కిల్ని గీసుకుంటాము, అండ్ వీ డోంట్ కమ్అట్, బయటికి రామ్. ఇదే ప్రార్థన, ఇదే ఆరాధన, ఇదే వాక్యము, ఇదే నా జీవితము, అండ్ ఐఎమ్ హియర్. బట్ గాడ్ వాంట్స్ us టు సీ గ్లోరియస్ థింగ్స్. చాలా గొప్ప ఉన్నతమైన విషయాలు ఆయనందు మనం చూడాలని ఆయన ఆశిస్తుంటున్నాడు. కమ్అట్, బయటికి రావాలి. బయటికి వచ్చి మనం దేవుని చూడాలి, దేవుని యొక్క ముఖదర్శనం గావించుకోవాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి. అండ్ చర్చ్ ఈజ్ నాట్ 4 walled టెంపుల్. ఇది 4 గోడల ఆరాధన స్థలం కాదు. చర్చ్ ఈజ్ ద లివింగ్ పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జీవము గల ప్రజల యొక్క ఉన్నటువంటి స్థలం. కాబట్టి వీ నీడ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్. మందిరాన్ని చక్కగా వాడుకోవాలి, వీలైనంత వాడుకోవాలి, ఎక్కువ వాడుకోవాలి. మందిరంలో ఉండాలి, ప్రార్థన చేయాలి. మనకు పాత చర్చ్ ఉన్నప్పుడు 2-3 చర్చి తాళాలు తెచ్చుకొని వచ్చి చర్చిలోనే దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండేవాళ్ళు. అట్లా దేవుని సన్నిధిలో ఉండటానికి నేర్చుకోవాలి. స్పెండ్ టైం. మీకు ఖాళీగా ఉన్న సమయం, మీరంతా చదువుకుంటున్నారు, పనులు చేసుకుంటున్నారు, మీకు ప్రతిరోజు కుదరదు. కాబట్టి మీరేం చేయాలంటే టేక్ టైం. ఎప్పుడైనా సెలవు వచ్చిందంటే ఆ సెలవు దినం మందిరానికి వచ్చేసారు. ప్రోగ్రాం ఉన్నా లేకున్నా మీకు ఇక్కడ ఉంది మందిరం. మందిరం లేని వాళ్ళు ఏడుస్తున్నారు, అసలు తెలుసా? ఏడుస్తున్నారు. ఎక్కడ కూడుకోవాలో తెలుస్తలేదు, ఎక్కడ పోవాలో తెలుస్తలేదు, ఎక్కడ పోతే ఏ ప్రమాదకరమైన బోధలు వినాలో తెలుస్తలేదు, ఎక్కడ పోతే ఏమైపోతామో తెలుస్తలేదు. ఇట్స్ ఓపెన్ టు యూ. ఇది దేవుడు మీకు ఇచ్చిన ఒక దివ్యమైనటువంటి మందిరం కదా. ఆల్ నైట్ ప్రేయర్ పెడితే రాలేదు చాలా మంది, వచ్చిన వాళ్ళందరూ దీవించబడ్డారు కదా. ప్రార్థన మామూలు విషయం కాదమ్మా. మీకు అంటే చర్చికి మిమ్మల్ని రప్పియాలని నేను అంటలేను, మీ ఇష్టం, హౌ యూ అండర్స్టాండ్. కానీ దేవుని సన్నిధిలో ఒక రాత్రి ఆ దేవుని ప్రజలతో గడపటం, మన హృదయాలన్నీ విప్పి ఆయన సన్నిధిలో ఆయన మనకి ఏం చెప్తున్నాడో అది వినటం అనేది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. నో, ద మోర్ వీ స్పెండ్. మనము మంచి కూరలు చేయాలంటే ఏం చేస్తారమ్మా? మంచిగా అన్ని పోసులు అన్నీ వేసి, ఇది మ్యారినేట్ కదా, అట్లా కలపగానే తీసేస్తారా? మనకు అట్టనే కావాలనిపిస్తుంది. ఇట్లా రావాలి, వినాలి, ఉరకాలి, ఇంకంతే. వీ నీడ్ టు బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఉండాలి. ఇంటికాడ కుదరదు కదా. ఇంటికాడ మీరు వ్యక్తిగత ప్రార్థన చేసుకుని ఏదో ఒక డిస్టర్బెన్స్, కొంతసేపు అయిన తర్వాత ఇంకా ప్రార్థన అయిపోయింది, ఇంకా వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఇక్కడ పోనీకి ఉండదు, ఇక్కడ మార్నింగ్ 4 గంటల వరకు ఇక్కడనే ఉన్నాం. మేము 5 అనుకున్నాం, కానీ ఇంకా దాదాపు చేయాల్సిన ప్రార్థనలను చేసినాం. ఇంకా
దాదాపు చీకటి అయిందని తెల్లగైతుందని ఇంకా అందరం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినారు. ప్రేయర్ ఈస్ ఎ పవర్ఫుల్ థింగ్. మీరు ఒక్కసారి రండి, మళ్ళా మీరే అంటారు, సార్ ఎందుకు పెట్టారు సార్ ప్రార్థన? నెలకొక్కటి, మంత్లో ఒకటి శనివారం సెకండ్ సాటర్డేకు ముందు వచ్చేటటువంటి శుక్రవారం సాయంత్రం 9 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు. ఎవరో లోపలికి వచ్చేటప్పుడు గడే పెట్టింది పాపం. సునీత సిస్టర్ వచ్చి బయట నిలబడ్డాదంట. నిలబడి వెళ్ళిపోయింది ఆమె ఇంటికి. చీకటి అవుతుంది పాపం, ఎంతసేపు నిలబడుతుంది? ఎవరో చిలుకు పెట్టి వచ్చేసింది లోపల నుంచి వచ్చేటప్పుడు, పైకి వచ్చేటప్పుడు. అంటే వాళ్ళకి ఇంట్లో చిలుకు పెట్టి అలవాటే, వీడే చిలుకు పెట్టేసింది. పొరపాటున పెట్టింటారు, ఎవరు కావాలని పెట్టారు. కానీ పాపం సిస్టర్కి తెలియకుండా నిలబడ్డది. ఆమెనే ముందు వచ్చింది. 9కి వచ్చినా, ఎంతకు వచ్చినామా? 9:30కి వచ్చినావా? 9:30కి వచ్చింది పాపం. వచ్చిన వాళ్ళకేమో రానికి లేకుండా అయింది, రాని వాళ్ళనేమో రమ్మని అడుగుతున్నాం. ప్రేయర్ ఈజ్ ఎ వాల్యుబుల్ థింగ్. మీకు ఈ వాల్యూ దొరికించుకుంటే కదా, ఈ వాల్యూ దొరికించుకుంటే ముత్యం వంటిది అంటాడు. ఇది ముత్యం వంటిది. ఈ ముత్యాన్ని మీరు దొరికించుకోవాలి. ప్రేయర్ ఈజ్ ఏ పవర్ఫుల్ థింగ్. ముత్యము దొరికితే అతడు తనకున్న పొలాన్నంతా అమ్మేసేసి వచ్చి దాన్ని కొనుక్కుంటాడంట. మీకు ఆ ముత్యాలు ఇంకా ముత్యమే విలువనే తెలుస్తలేదు, ఇదో రాయిలే అనుకుంటున్నారు. ప్రేయర్ ఈజ్ ద పవర్ఫుల్ థింగ్. బాగా వినండి. మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు, కానీ దేవుడు ఇవ్వకుండా మీరైతే పొందుకోలేరు. యూ కాంట్ గెట్ బియాండ్ గాడ్. ప్రార్థన లేకుండా నేను తెచ్చుకుంటా జాబు, ప్రార్థన లేకుండా నేను అన్ని చేసుకుంటా అంటే అది నీకు రావు. అంతే. నీకు రాకుండా ఎవరు చేస్తారు తెలుసా? అపవాది చేస్తాడు. ఎందుకు? పెద్ద దేవుని బిడ్డ అని చెప్పుకుంటావు కదా, యేసుక్రీస్తు రక్షణ పొందిన అంటావు కదా, చేసుకో, ఎంత చేసుకుంటావు చేసుకో. మనం ఏమైపోతున్నాం? రెంటికి చెడ్డ రేవడిలాగా అవుతున్నాం. ముత్యము దొరకలేదు, ప్రార్థన చెయ్యము, ప్రార్థనలో ఉండము, తర్వాత అపవాదికి లోపడం మనం. ఎట్లా? సో అది రాదు, ఇది రాదు. లోకస్తులు ఎందుకు దీవించబడతారు? వాళ్ళ అపవాది చేతుల్లో ఉన్నారు కాబట్టి అపవాది అన్ని ఇస్తాడు. యేసుక్రీస్తుకి ఏం చెప్పిండు శోధనలో? నువ్వు నాకు మొక్కితే ఏమిస్తానన్నాడు? ఈ లోకాధికారం అంతా నీకు ఇస్తానన్నాడు. కొండ పైకి అక్కడ తీసుకుపోయి పైన పినాకిల్ మీద నిలబెట్టి జస్ట్ బౌ టు మీ, నాకు మొక్కితే నీకు అన్ని ఇచ్చేస్తానంటాడు. లోకమునికి మొక్కితే లోకం అన్ని ఇస్తుంది. సరే, మనం అది చెయ్యము, దేవుని బిడ్డలం కాబట్టి ప్రాణం పోయినా పని చేయము. కానీ మరి ప్రాణం తెచ్చుకునే పని అయితే చేయాలి కదా. ప్రాణం పోయినా పాపం చేయము, ప్రాణం తెచ్చుకునే పని అయితే మనం చేయాలి. ప్రార్థన చేయాలి, బాగాలే ప్రార్థన చేయాలి, సంఘంలో ప్రార్థన చేయాలి, దేవుడిచ్చిన మందిరంలో ప్రార్థన చేయాలి, దేవుని ప్రజలతో ఉండాలి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక్కరోజు ఒక్కరోజు నైట్ మీరేమనుకుంటారంటే నిద్ర కరువు అవుతుంది. అందరికీ నిద్ర కరువు అవుతుంది. నిద్రను మనం సాక్రిఫైస్ చేయకుంటే బ్లెస్సింగ్ మనకు రాదు. ఇది ఇక్కడ నేర్చుకుంటాం. ఆన్లైన్ ప్రేయర్లు నేర్చుకొని ఇంటికి పోయిన తర్వాత మీరు చూడండి, మీ ప్రేయర్ టైం పొడిగించవలసుకుంటుంది. మీ వ్యక్తిగత ప్రేయర్ టైం ఇంతకుముందు అర్ధగంట చేస్తుండే, ఇప్పుడు గంటసేపు చేస్తారు. ఎందుకు? వాడు చర్చిల్నే 8 గంటలు ఉన్నాం, ఇంటికాడ 1 గంటలన్నా ఉండలేమా? సో నీకు రోషం వస్తుంది, పౌరుషం వస్తుంది, నేను చెయ్యాలనిపిస్తుంది. అండ్ యు గ్రో. దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో నువ్వు ఎంతసేపు ఉంటే అంత దీవెన. ఇప్పుడు మీరంతా కూర్చొని వింటున్నారు, కూర్చొని వింటున్నా కాదు, గాడ్ ఈజ్ బ్లెస్సింగ్ యూ. మీరు ఎంతగా దేవుని సన్నిధిలో మీ యొక్క సమయాన్ని మీరు వెచ్చిస్తే, వీ లెర్న్ ఇట్. ఆ రోజు మేము నేర్చుకున్నాం సమయాన్ని ఇన్వెస్ట్ చేయటం. వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ గాడ్స్ టెంపుల్. దేవుని యొక్క మందిరంలో దేవునితో ఇన్వెస్ట్ చేస్తున్నాం. వీఆర్ ట్రేడింగ్ టైం విత్ గాడ్. రాసుకోండి ఆ పదం. వీఆర్ ట్రేడింగ్ టైం విత్ గాడ్. ట్రేడింగ్, మనము దేవునితో లెక్క చూసుకుంటున్నాం. ప్రభువా, నీతో 8 గంటలు గడిపాను. మళ్ళీ మీరేం అడగాల్సిన పని లేదు, ఆయనకు తెలుసు. 8 hours దేవుని సన్నిధిలో ఉన్నారు. సో ఒక 8 ఆశీర్వాదాలైనా ఉండవా మీకు? 10 నిమిషాలు ఉన్నారు, ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయి? ఉండవు కదా. 30 మార్కులు పాస్ కాదు. ఎన్ని మార్కులు పాస్? 35 మార్కులు పాస్. కొన్నిటికి లిమిటేషన్ ఉంటుంది. మనం ఇట్లొచ్చి అట్లా పోవాలంటే కాదు.
ఇట ప్రార్థన చేస్తే అట కావాలంటే కాదు కాదు, మీకు ఏ సేవకుని దగ్గరికైనా పోండి, నెత్తి సేవ పెట్టుకొని ప్రార్థన చేపించుకొని పోతారు, ఏం కాదు. ఎందుకు కాదు? మీలో ఇన్వెస్ట్మెంట్ లేదు, యు ఆర్ నాట్ ఇన్వెస్టింగ్. మీరు ఇన్వెస్ట్ చేయట్లేదు దేవుని సన్నిధిలో, మీ యొక్క టైంని ఇన్వెస్ట్ చేయట్లేదు, మీ యొక్క మనీని ఇన్వెస్ట్ చేయట్లేదు, మీ యొక్క తలాంతులను ఇన్వెస్ట్ చేయట్లేదు. పాట వస్తుందా? పాడతారా? పాడరు. వాక్యం వస్తుందా? చెప్పరు. ప్రార్థన చేస్తారా? చెయ్యరు. కానుకిస్తారా? అది కూడా కొసరి 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 కొసరి, దానికింత దీనికింత అన్ని ఓంగా దేవునికి ఇస్తాం. మన చర్చిలో కొందరు మంచిగా దశమ భాగం అంటే దశమ భాగం ఇస్తున్నారు. 10 ఈజ్ యువర్స్, నాట్ యువర్స్. నీది కానే కాదు. నీ పాకెట్ మనీలో కూడా టైత్ ఈజ్ గాడ్స్, దేవునికి దశమ భాగం. మా పిల్లలకు నేర్పియాలి. అదేనా? మీ వాళ్ళ నాయన కనుక వాళ్ళకు ఒక 100 రూపాయలు ఇస్తే ఎంత ఇవ్వాలి వాళ్ళు చర్చికి? ఎంత ఇవ్వాలి చెప్పు ముందు నాకు, కదా? సో యూ నీడ్ టు బ్రింగ్ ద టైత్. 10 రూపాయలు దేవునివి అంటే దాన్ని పక్కకు తీసి పెట్టేది నేర్పియాలి. అప్పుడు ఏకండి పక్కకు తీసి కవర్లు పెట్టి వాళ్ళకి నేర్పియాలి. లెట్ దెమ్ లెర్న్. వాళ్ళకి ప్రతిసారి ఏమనిపిస్తున్నారంటే నా 100 రూపాయలు 10 రూపాయలు అక్కడ పోయినాయి కదా, అయితే ఈ 90లోనే నేను ఉండాలి. ఆ 10 రూపాయలు అక్కడనే ఉండని, నెల అయినాక తీసుకురండి, కానీ మందిరానికి ఇవ్వాలి. పాకెట్ మనీలో 10% మీరు వెచ్చించే ప్రతి దాంట్లో 10వ వంతు దేవుంది. ఇక మనకు పిడికిళ్ళ బియ్యం కూడా తీసుకొని వస్తున్నారు. ఇంట్లో తినే బియ్యంలో పిడికిళ్ళ బియ్యం తీసి అది మందిరంలో అవసరంలో ఉన్న వారికి ఇవ్వటానికి మందిరానికి తీసుకుని వస్తున్నారు. మీ మొదటి పంట దేవుని సన్నిధికి తీసుకుని వస్తున్నారు. దేవుని యొద్దకు రావాలి, దేవుని యొద్దకు తీసుకొని రావాలి. ఇక్కడ పక్కల మనకు రాళ్ళ జాన్ ఉండే కదా, ఆయన ప్రతి సంవత్సరం ఆయన ఇచ్చేవాడు, ఇప్పుడు ఎవరు ఇస్తలేరు, కానీ ప్రతి సంవత్సరం మొదటి పంట కాయలు, ఆ కాయలన్నీ కూడా ఏరుకొని తీసుకొని వచ్చి సారాన్ని తీసుకొని వచ్చి ఇచ్చేవాడు, ఆయన తీసుకొని వచ్చేవాడు. సో వీ నీడ్ టు లెర్న్ ఇట్. అది మనం నేర్చుకోవాలి, నేర్పించాలి. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి, దేవుడిచ్చిన కానుకను దేవునికి ఇవ్వాలి. ద మోర్ యూ గివ్, ద మోర్ యూ గివ్. మోర్ అంటే ఇప్పుడు మీకు భయం అవుతుంది, మోర్ ఏమో ఇవ్వకండి, ముందు దశమ భాగం ఇవ్వండి, దశమ పర్ఫెక్ట్ ఇవ్వండి, రూపాయల లెక్కతో సహా కట్టిలు ఇవ్వాల. 1137 రూపాయలు అంటే వాళ్ళకి ఎంత వచ్చినట్టు? 11,370 రూపాయలు వచ్చినట్టు కదా. 10% అది పక్కకు తీయాలి. టైత్ కవర్ మీకు లేకున్నా ఒక కవర్లో పెట్టి దాన్ని ఎదురుగా పెట్టుకోవాలి, మీకు రోజు కనబడుతుండాలి, అది నా టైత్, దట్స్ గాడ్స్ పోర్షన్, అది దేవుని భాగము, ఆ దేవుని భాగం అని మీకు కనబడుతుండాలి. సో పిల్లలకు నేర్పించాలి. దే షుడ్ లెర్న్ ఇట్, బాగా నేర్చుకోవాలి. రోఫిక్ మేము నేర్పించాం, శాలెం చర్చిలో ఉన్నప్పటి నుంచి నేర్చుకున్నది. శాలెం చర్చిలో నన్ను కూడా అడగలేదు, ఆమె దాచిపెట్టుకున్న పైసలన్నీ తెచ్చి చర్చిలు వేసింది, కానుక కవర్ మీద రాపిచ్చింది. ఏమని రాపిచ్చింది తెలుసా? లేదా ఉంటే నా మీద అరుస్తుంది. అయితే రోఫే అని పేరు రాయమన్నది. రోఫే అని పేరు రాసినాక కింద బ్రాకెట్స్లో ఏం రాయమన్నది తెలుసా? ఎక్కువ మాట్లాడుతుందని రాయమని. ఊక మాట్లాడుతుంటుందని, అంటే చిన్నది ఉన్నది, వెరీ స్మాల్, చిన్నగా ఉండే కాబట్టి షీ గేవ్. నాకు చాలా సంతోషం అనిపించింది. షీ గివ్స్ వాట్ షీ హ్యాస్. ఉన్నదే తీసుకొచ్చేసేసింది, దశమ భాగం కాదు. ఆమె దగ్గర ఉన్న పైసలన్నీ మొత్తం ఒక్కొక్క రూపాయి చిల్లర పైసలన్నీ కూడా కవర్లు తీసుకొచ్చి ఇచ్చింది. పెద్దగా తీస్తలేదు కదా, ఇయ్యరు. మనం ఇయ్యం, మన ఖర్చులు చాలా అవుతాయి, మన లెక్కలే మనకు చాలా ఉంటాయి కదా. అప్పులు ఉంటాయి. మీ అప్పులు పోవాలంటే ముందు దేవునికి ఇవ్వాలి. దేవుని భాగం దేవునికి ఇస్తే దేవుడు మీకు అన్ని తీస్తాడు. లేదు దేవునికి ఇయ్యను, నేను ముందు నా అప్పులు తీర్చుకుంటా అంటే ఎంతకాలం తీర్చుకుంటావో తెలుస్తుంది నీకే. యూ కాంట్ లివ్ వితౌట్ గాడ్. దేవుని ప్రజలు దేవుడు లేకుండా బ్రతకలేరు. పాట బాగా పాడతాం కానీ అన్వయించుకోం మనం కదా. వీ నీడ్ టు అప్లై ఇట్. దేవునికి వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్లీజ్ టర్న్ విత్ మీ టు Hebrews 13 chapter 7 to 17 verses. హెబ్రీలకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం నుంచి 17 వచనాలు మనం చదువుకుందాం. 7వ వచనం నుంచి 17 వచనాలు మన కొరకై చదివి వినిపించబడి ఉంటున్నాయి.
వీఆర్ లెర్నింగ్ గాడ్. దేవుని గురించి, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క తత్వం గురించి మనము ఉదయకాలం నేర్చుకోబోతున్నాం. ట్రూత్స్ అబౌట్ గాడ్, దేవుని గురించి కొన్ని సత్యాలు, అన్ని కావు, కొన్ని మనము ఉదయకాలం దేవుని సన్నిధిలో మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి వందనాలు. 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. లెట్స్ ఆల్ రీడ్. 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకు ఒకటే రీతిగా ఉండును. అవును యుగయుగములకు ఒకటే రీతిగా ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారిలాగా జీసస్ ఈజ్ సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడు, ఒకే రీతిగా ఉన్నటువంటి వాడు. ఆయన స్వరూపం మారదు, ఆయన స్వభావం మారదు, ఆయన యొక్క ప్రేమ తగ్గదు, ఆయన యొక్క ఆలోచనలు వెనక్కిపోవు. దేవుని యొక్క వాక్యంలో క్రీస్తు గురించినటువంటి మర్మము ఎంతో గొప్పది అని దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ద మిస్టరీ ఆఫ్ జీసస్, క్రీస్తుని గురించిన మర్మం ఎంతో గొప్పదంట. అసలు ద మోర్ యు లెర్న్, మనం నేర్చుకుంటలేదు, మనం నేర్చుకుంటున్నాం, మర్చిపోతున్నాం. ఒకవేళ ఇదే కాలం కొన్నిటిని మనం దేవుని యొక్క మంచి లక్షణాలు మనం రాసుకుందాం, నేర్చుకుందాం. దేవుడు ఎంత మంచి దేవుడో మనము ఆయనను బట్టి ఆయనను స్తుతించే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మొదటిది, నంబర్ 1, గాడ్స్ లవ్ ఈజ్ ఫర్ ఎవర్. దేవుని యొక్క ప్రేమ అది శాశ్వతమైనటువంటి ప్రేమ. హీ లవ్స్ యూ అండ్ మీ ఆల్ ద టైమ్. అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో మనకు చాలిన దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు. రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 38 నుంచి 39 వచనాలు మనం చదువుకుందాం. రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 38, 39 వచనాలు మనం చదువుకుందాం. ఏమంటున్నాడు అక్కడ? మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడినది మరి ఏదైనాను మన ప్రభువైన క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. దేవునికి వందనాలు. దేవుని యొక్క అమూల్యమైన ప్రేమ, అపారమైన ప్రేమ. హిస్ లవ్ నెవర్ ఎండ్స్. ఆయన యొక్క ప్రేమ ఎప్పుడు అంతం కాదు. మనకు ఆయన పట్ల ప్రేమ కొన్నిసార్లు కిందికి మీదికి అవుతుంటది. కొన్నిసార్లు ఆయన ప్రేమను మనము విశ్వసించలేని పరిస్థితులు మనకు కనబడుతుంటాయి. మనం ఏర్పరచుకుంటాం. దేవుడు ఇయ్యడు, కానీ మనం ఏర్పరచుకుంటాం. మనకున్నటువంటి అవిశ్వాస్యతను బట్టి దేవుని ప్రేమను మనము కొన్నిసార్లు అనుమానిస్తూ ఉంటాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసి చెప్తున్నటువంటి మాట, క్రీస్తు యేసునందు దేవుడు మనకు అనుగ్రహించిన ప్రేమ అది ఏమైనా కానీ అది తొలగిపోదంటాడు. పరిస్థితులు ఏమైనా కానీ, ఏమేమున్నాయి చూడండి అక్కడ. మరణమైన, ఫస్ట్ ఈ బ్రాట్ ది బిగ్గెస్ట్ థింగ్, లోకము భయపడేటటువంటి మరణం. మరణము కూడా దేవుని యొక్క ప్రేమ నుంచి మనల్ని ఎడబాప జాలదు. దేవుని ప్రేమ నుంచి మనల్ని తొలగించు జాలదు. చాలాసార్లు మరణ సమయాల్లో గుండెలు కొట్టుకొని ఏడుస్తూ ఉంటారు. మంచి విశ్వాసులే, పాటలు బాగా పాడతారు, చర్చిలకు బాగా వస్తారు. కానీ ఏదైనా ఆకస్మిక మరణం వాళ్ళ ఇంట్లో సంభవిస్తే ఓ దేవుడా యాడుండవని ఏడుస్తారు. అయిపోయా, ఉన్నంతా పోయినట్టే. దాదాపు 10-12 ఏళ్ళ విశ్వాసం అంతా కూడా మొత్తం మురికి కాలువలో కొట్టుకుపోయినట్టే. వేర్ ఆర్ యు గాడ్? వాట్ హ్యాపెన్ టు మీ? నన్ను ఎందుకు మర్చిపోయినావు దేవా? నన్ను ఎందుకు విడిచిపెట్టినావు దేవా? ఇది అవిశ్వాసపు మాటలు. 10-15 ఏళ్ల విశ్వాసం, 20-30 ఏళ్ల విశ్వాసం, 50 ఏళ్ల విశ్వాసం ఏమైంది? దేవుని ప్రేమ అది శాశ్వతమైనటువంటి ప్రేమ. జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏది కూడా, సృష్టించబడిన ఏది కూడా మనల్ని దేవుని ప్రేమ నుంచి ఎడబాప జాలవని అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి
విశ్వాసంలో బలపడటానికి రాస్తుంటున్నాడు. డోంట్ డౌట్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమను మీరు అనుమానించకండి, దేవుని ప్రేమను ప్రశ్నించకండి. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఈజ్ అ లవింగ్ గాడ్. దేవుడు ప్రేమ గల దేవుడు. మనం చెప్తాం, మనం చెప్పిన వాళ్ళం చెప్పినట్లు మనం విశ్వసించాలి. అన్యజనులు క్రీస్తు యొద్దకు రావటానికి మొదటి కారణం ఏందో తెలుసా? ప్రేమనే. ప్రేమ. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమయ్యై ఉన్నాడు. దేవుని ప్రేమ గురించి యోహాను బాగా రాస్తాడు, పత్రికల్లో బాగా రాస్తాడు. దేవుని ప్రేమ లేనివాడు ఆయన వాడు కాడంటాడు. ఆయన ప్రేమ మన హృదయంలో నిలిచి ఉండాలంటాడు. ఆయన మనలో ఉంటే ఆయన ప్రేమ మనలో నిలిచి ఉంటుంది. దెర్ షుడ్ బి ఓన్లీ లవ్. దెర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఎర్త్లీ క్వాలిటీస్. లోక సంబంధమైన లక్షణాలు ఏవి కూడా మనలో కనపడకూడదు. అసూయ, పగ, ద్వేషం, ప్రతీకారం ఇవి మనలో ఉండదు. కోపం రావచ్చు, కోపపడుడి కానీ పాపం చేయొద్దు అన్నాడు. కోపం వస్తుంది, గట్టిగా అరుస్తాం, తిడతాం, కానీ వెంటనే వీ షుడ్ కమ్ బ్యాక్. మళ్ళీ మనం వెనక్కి రావాలి. అండ్ వీ నీడ్ టు గెట్ ఇన్ టు ద లవ్ ఆఫ్ గాడ్. ప్రేమ మనలోంచి పోకూడదు అంటే దేవుడు మనలోంచి పోకూడదు. దేవుని మనం చేర్చుకున్నాం అంటే దేవుని ప్రేమను చేర్చుకున్న వాళ్ళం అవుతాం. సో గాడ్ ఈజ్ ఏ వండర్ఫుల్ ఎపిటోమ్ ఆఫ్ లవ్. ప్రేమకు ఆయన ఒక సంకేతం, ఒక గుర్తు, ఒక ప్రతీక అయి ఉన్నాడు. మనము దేవుని ప్రజలంగా ఈ లోకమందు ఆయన ప్రేమకు వారసులం. హల్లెలూయా. దేవుని ప్రేమకు వారసులం. We can ask him, we can receive anything from him at any time. ఆయన ఎద్దు నుంచి ఎప్పుడైనా ఏదైనా కానీ మనం పొందుకునే గొప్ప కృప దేవుడు ఆయన ప్రేమలో మనకు అనుగ్రహించాడు. రెండవది, గాడ్ నెవర్ గ్రోస్ టైర్డ్. దేవుడు ఎప్పుడు కూడా అలసిపోడు. మనం అలసిపోతాం కదమ్మా, పనులు చేస్తాం, తిరుగుతాం, సాయంత్రం అయ్యేసరికి పొద్దుగాల ఛార్జ్ అయిన బ్యాటరీ సాయంత్రానికి వీక్ అయిపోతుంది, బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోతుంది. అండ్ దెర్ ఇస్ నో ఎనర్జీ, మనలో శక్తి ఉండదు, మనం వీక్ అయిపోతాం. కానీ దేవుడు ఆయన యొక్క ప్రేమలో ఎప్పుడు కూడా అలసిపోయినటువంటి వాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం చదవండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం. ఆయన సొమసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానం శోధించుట అసాధ్యం. యెషయా 40:28వ వచనం. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. అన్టైరింగ్ గాడ్. ఆయన అలసిపోడు. అలసిపోయినటువంటి వాడు మన దేవుడై ఉంటున్నాడు. దేవుని ప్రజలారా, వాక్యంలో ఉన్న దేవుడు నిరంతరము ఆయన తన ప్రజలను నడిపిస్తూనే ఉన్నాడు. ఆయన తన ప్రజలను ప్రేమిస్తూనే ఉన్నాడు. తన యొక్క జనులను 40 ఏళ్ళు నడిపించాడు. ఇస్రాయేలును ఆయన 40 ఏళ్ళు అరణ్య ప్రయాణంలో నడిపించాడు. వారి మీద కోపపడ్డాడు. వారు తిరగబడినప్పుడు, వారు ఎదురు తిరిగినప్పుడు, వారు దేవుని తిరస్కరించినప్పుడు ఆ తిరస్కరించిన వారు నశించారు. అయినా కానీ దేవుని ప్రేమ ఎప్పుడు కూడా అలసిపోలేదు. దేవుడు ఎప్పుడు కూడా అలసిపోడు. హీ డజంట్ గెట్ టైర్డ్. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. కీర్తన 107లో చూస్తాం. ఆయన హీ డజంట్ స్లంబర్ ఆర్ స్లీప్. నిద్రపోడు, కొనుకడు, నిద్రపోడు. మనకైతే బాగా నిద్ర వస్తుంది కదా. నిద్ర వస్తుంది కాబట్టి ప్రార్థన చేయం. ప్రార్థన కూడా పక్కకు పెడతాం. మనం నిద్ర వచ్చిందంటే అన్ని పనులు చేస్తాం. కానీ ప్రార్థనకు, నిద్రకు, రెండిటికి కూడా పోటీ వచ్చినప్పుడు దేనికి ప్రాధాన్యత ఇస్తాం? నిద్రకే ప్రాధాన్యతనిస్తాం. మనసేమో ప్రార్థనకు ఉంటుంది. మీరు మంచోళ్ళు కదా, దేవుని బిడ్డలు కదా, దేవుని ప్రేమ మీలో నిలిచి ఉంది కదా, ప్రార్థనకే మనసు ఉంటుంది. కానీ శరీరం బలహీనము. అప్పుడు బలమతికొస్తుంది. గెచ్చమైన తోటలో యేసుక్రీస్తు శిష్యులతో చెప్పినటువంటి మాట, ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం. కాబట్టి ఆల్ నైట్ ప్రేయర్ ఎందుకులే, శరీరం బలహీనమని యేసుక్రీస్తుకే తెలుసు. ఆయనకు తెలియదా? ఆయన నా ప్రార్థన వినడా? ఇంట్లో చేస్తే వినడా? నా సొంత
ఏమంటారు? సమయంలో నేను చేస్తే వినడా, చర్చికి పోతేనే ప్రార్థన. మన యొక్క దీర్ఘమైన ఆలోచనలు, దేవునికి ఇష్టం కానటువంటి ఆలోచనలు అట్టుంటాయి. గాడ్ నెవర్ గ్రోస్ టైర్డ్. దేవుడు ఎప్పుడు కూడా ఆయన అలసిపోడు. ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తే యెషయా 40:28 ఆయన చెప్తున్నాడు, పైన మాట మనల్ని గద్దించినట్టుగా ఉంది కాబట్టి మీకు చదివిలే. ఇప్పుడు చదవండి అది పైన మాట. నీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగంతములను సృష్టించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు. భూదిగంతములను సృష్టించిన నిత్యుడగు దేవుడు. ఎంతగా దేవుడు ఆయన విశాలమైనటువంటి సృష్టిని కలుగచేశాడు. మనందరికీ తెలుసు ఆదికాండంలో ఆయన 6 దినములు శ్రమపడి 7వ దినమందు ఆయన విశ్రమించెను. మళ్ళీ విశ్రాంతి రాశాడు కదా. దేవునికే విశ్రాంతే కాదు, దేవుడు మనుషులకు ఒక విశ్రాంతిని ఇచ్చాడు. యు గెట్ టైర్డ్, మీరు అలసిపోతారు కాబట్టి మీకు ఒక విశ్రాంతి. అందుకే విశ్రాంతి దినము ధర్మశాస్త్ర గ్రంథంలో ఖచ్చితంగా ఇశ్రాయేలుకు సూచించబడ్డది, పాత నిబంధనలకు సూచించబడ్డది, ధర్మశాస్త్ర సంబంధులకు సూచించబడ్డది. అది క్రొత్త నిబంధన కాదు, క్రీస్తులో విడుదలైన వారికి కాదు, క్రీస్తులో విమోచన పొందినటువంటి వారికి కాదు. క్రొత్త నిబంధనకు పాత నిబంధనకు మీరు చాలా విషయాలు కనుక నేను చెప్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ మీరు వ్యక్తిగతంగా ఏమంటారు దాన్ని కొంత మీరు డివైడ్ చేసి చూసుకుంటే యు సీ ద బ్యూటీ. రెండు ఉన్నాయి, పాత నిబంధనలు లేకుండా కొత్త నిబంధన ఉండదు, కొత్త నిబంధన లేకుండా పాత నిబంధన ఉండదు. పాత నిబంధనలో ప్రాఫెసీ ఉంటే కొత్త నిబంధనలో ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. పాత నిబంధనలో గాడ్స్ ప్రామిస్ ఉంటే కొత్త నిబంధనలో గాడ్స్ మిస్టరీ ఉంటుంది. దేవునికి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధన కొత్త నిబంధన రెండు పునాదులు లాంటివి, క్రైస్తవ విశ్వాసానికి పునాది వంటిది. కాబట్టి దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు పాత నిబంధనలో ఉన్న ప్రామిసెస్ మనము వాడుతున్నా we need to see how it applies in the New Testament. క్రొత్త నిబంధనలో అవి ఏ రూపంగా మనం వాటిని వాడుకోదగమో అవి మనం చూసుకోగలగాలి. దేవునికి వందనాలు. దేవుని యొక్క స్వభావం అయితే మారదు. అది పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా రాబో తరమైన దేవుని యొక్క స్వభావము మారదు. హీ డజంట్ గెట్ టైర్డ్. ఆయన అలసిపోడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ప్రేమ కలిగినటువంటి దేవుని యొక్క రెండవ లక్షణం. మూడవది రాసుకుందాం. థర్డ్ క్వాలిటీ, థర్డ్ అట్రిబ్యూట్ ఆఫ్ అవర్ గాడ్. దేవునికి ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే గాడ్స్ మెర్సీ నెవర్ ఎక్స్పైర్స్. దేవుని యొక్క దయ దేవుని యొక్క దయ ఎప్పుడు కూడా అంతం కాదు. దేవుని దయ అంతం కానటువంటి దయ, నిరంతరం కూడా ఆయన మన పట్ల దయ చూపుతాడు. మీరు నిద్ర లేవాలని అడిగినరా, కానీ దేవుడు దయ చూపాడు. గాలి వీల్సాను ప్రభువా, ఒక్కొక్కసారి గాలి వీలవడానికి ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తా. ఒకవేళ నేను ప్రార్థన చేయకుంటే నువ్వు నా గాలి ఇయ్యొద్దు అనే ప్రార్థనలు ఉన్నాయా? లేదు కదా. we breathe in and breathe out. మనము దేవుని యొక్క దయను బట్టి మనం మన జీవితంలో మన బ్రతుకుల్లో ఇలాగా మనం జీవిస్తుంటున్నాం. వీఆర్ లివింగ్. దేవుని యొక్క దయ అది ఎప్పటికి కూడా అంతం కానటువంటిది. విలాపవాక్యములు 3వ అధ్యాయం 28వ వచనం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. హల్లెలూయా. ఆయన యొక్క వాత్సల్యత ఎడతెగక నిలుచుచుండేటటువంటి వాత్సల్యత ఏంటున్నది చూసారా? విలాపవాక్యములు 3:22. ఎడతెగక, there is no break, there are no barriers, there is no hindrance. ఎడతెగక నిలిచేటటువంటి ఆయన యొక్క దయ, ఆయన యొక్క వాత్సల్యత. ఇంగ్లీష్ బైబిల్లో తెలుగు బైబిల్లో వాడబడిన పదాలకు కొన్ని పదాలు అటు ఇటు మనకు కనబడతా ఉంటాయి. తెలుగులో వాడబడిన పదము, ఇంగ్లీష్లో వాడబడిన పదం, గ్రేస్కు, మర్సీకి, కృప, దయ అనే పదాలు కొన్నిసార్లు
కృపకు బదులుగా దయ వాడాడు, దయకు బదులుగా కృప వాడాడు. ఇక్కడ విలాప వాక్యంలో సొలొమోను రాస్తున్నటువంటి మాట, అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క వాత్సల్యత ఎడతెగక ఉండేటటువంటిది. ప్రేమ కలిగిన వాడు, వాత్సల్యత కలిగిన వాడు, చేరదీసేవాడు, నిన్ను ఆదుకునేవాడు, నీకు సహాయం చేయువాడు ఆయనే అని కీర్తనకారుడు అంటాడు. ఆయనే నీకు సహాయం చేస్తాడు. దెర్ ఇస్ నో హెల్ప్ ఫ్రమ్ ఎనీవేర్. నీకు సహాయం ఎక్కడ కూడా లేదు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అని కీర్తనకారుడు రాశాడు. నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? దెర్ ఇస్ నో హెల్ప్ ఫ్రమ్ ఎనీవేర్. నీకు సహాయపడువాడు నీ దేవుడైన యెహోవా. నీ ప్రేమ గల దేవుడు, కనికరం గల దేవుడు, ఆయన అలసిపోయినటువంటి వాడు, సొమసిల్లనటువంటి వాడు, నిన్ను ఆదుకునేవాడు ఆయనే. హల్లెలూయా. ఇవన్నీ కూడా మనము మన హృదయాల్లో జీర్ణించుకుంటూ ఉండాలి, మర్చిపోకుండా దేవుని యొక్క సన్నిధిలో వీటిని బట్టి దేవునికి వందనా చెల్లించాలి. 4వ అట్రిబ్యూట్, 4వ లక్షణం మనం చూద్దాం. దేవునికి వందనాలు. దేవుని యొక్క వాక్యంలో మనం 4వ లక్షణం హెబ్రీ పత్రికలో మనం ఇంతకుముందు చదివినాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మనం ఇంతకు చదువుకున్నటువంటి భాగంలో పై భాగం 5వ వచనం, గాడ్ విల్ నెవర్ లీవ్ యూ. దేవుడు నిన్నెప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఆయన నిన్ను విడిచిపెట్టినటువంటి వాడు. 5వ వచనంలో అంటాడు, ఏమంటున్నాడు? నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. నిన్ను ఏమాత్రం విడువను, ఎన్నడును ఎడబాయనని మన జీవముగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనతో చెప్తున్నటువంటి మాట. నిన్నెన్నడూ కూడా విడువను, నేను నీతో ఉంటానయ్యా, నీలో ఉంటాను, నేను నీతో నడుస్తాను. నీకు ముందుగా నడుచువాడు యెహోవా. ఇశ్రాయేలుకు కూడా ముందుగా నడిచిన వాడు ఎవరు? యెహోవా. ఆయన పేరు పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలుగా ముందుగా నడిచేటటువంటి వాడు. ఆయన ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ప్రజలు అనుకున్నారు ఆ కాలంలో, మమ్మల్ని విడిచిపెట్టను. యెహోవా ఏమాయను, ఆయన కనికరము ఏమాయను, ఆయన యొక్క సన్నిధి ఎక్కడ పోయాను అని చాలా మంది ఆనాడు భయపడ్డారు. ఎర్ర సముద్ర పొడ్డులో నిలబడ్డప్పుడు వాళ్ళు భయపడ్డారు. మాకు చావడానికి మాకు సమాధులు ఐగుప్తులు లేవనా, నువ్వు మమ్మల్ని ఎంత దూరం తీసుకుని వచ్చినావు అంటే ఏమంటాడు? బీ స్టిల్ అండ్ నో దట్ ఐ ఆమ్ ద లార్డ్. మీరు మౌనంగా ఉండి నేను యెహోవానని మీరు తెలుసుకొనిడి, నేనే యెహోవానని మీరు తెలుసుకొనిడి. బీ స్టిల్. మౌనంగా ఉండడం అంటే మనం చాలా మౌనంగా ఉంటాం, ప్రార్థన చేయం. మౌనం అంటే ప్రార్థన చేయకుండా ఉంటాం కాదు. మౌనం అంటే భయపడకుండా ఉంటాం. భయపడకుండా ఉండండి, విశ్వసిస్తూ ఉండండి. మౌనానికి 2 భాగాలు ఉంటాయి. మౌనం అంటే నోరు మూసుకొని అబ్బా ఇంకేం కాదులే అని దుప్పటి పండుకోవడం కాదు. మౌనం అంటే భయాన్ని వీడాలి, ప్రార్థన చేయాలి. వీ నీడ్ టు గివ్ అప్ ఫియర్ అండ్ వీ నీడ్ టు ప్రే. ప్రార్థన చేయాలి. వీ నీడ్ టు బిలీవ్. మనం విశ్వసించాలి. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. యెహోవా యందు విశ్వాసం ఉంచండి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వానికి ఏ మేలును కొదువ లేదంటాడు. మీరు విశ్వసించాలి. వీఆర్ నాట్ ట్రస్టింగ్ హిమ్, వీఆర్ ఓన్లీ బిలీవింగ్ హిమ్. బిలీవ్ వేరే, ట్రస్ట్ వేరే. బిలీఫ్ అనేది నమ్ముతున్నాం, మనం అందరం నమ్ముకున్నాం. ట్రస్ట్ అంటే ఇన్ యువర్ కెలామిటీస్, ఇన్ యువర్ డిస్టర్బెన్సెస్, ఇన్ యువర్ డిఫికల్ట్ టైమ్స్ ఆయన నాకు చాలు, ఆయన చూసుకుంటాడు. హీ టేక్స్ కేర్ ఆఫ్ మీ. నా పరిస్థితుల్లో ఆయన నాకు చాలినవాడు అని నువ్వు ఆయన పైన ఆధారపడటం ట్రస్ట్. బిలీవ్, నమ్మినాం, మనం అందరం నమ్ముకున్నాం. మనమే కాదు, అన్ని జనులు కూడా నమ్ముతారు. యేసుక్రీస్తుని నమ్మే జనులు ప్రపంచంలో సగం మంది ఉన్నారు. ఆ నమ్మకమే మనలో ఉంటే మనకు వాళ్ళకి ఏం తేడా లేదు. మనము వి ట్రస్ట్ ఇన్ హిమ్. ఆయన యందు మన యొక్క విశ్వాసం ఉంచుతాము, ఆయనలో మనము దాక్కుంటాము, ఆయన రెక్కల నీడలో ఆశ్రయంలోనికి మనం వస్తాము, ఆయనకు మనల్ని మనం అప్పజెప్పుకుంటాం. వి హ్యాండ్ ఓవర్ అవర్ సెల్స్, మనల్ని మనము ఆయన చేతికి అప్పగించుకుంటాం. దట్స్ ట్రస్టింగ్. ట్రస్టింగ్. చిన్నపిల్లలు గోడ మీద నిలబెట్టి వాళ్ళ తల్లి కింద నిలబడి దుంకంటే ఏం చేస్తుంది?
ఎందుకు దుంకుతుంది? కింద ఉన్నది ఎవరు? వాళ్ళ తల్లి. అదే కనుక నేను నువ్వు కనుక పోయి నిలబడి అక్కడ నిలబెట్టి దుంకంటే అమ్మో అస్సలు దుంకరు. యూసి ట్రస్టింగ్ అంటే నాకేం కాదు, మా అమ్మని చూసుకోనికే, మా నాయన ఉన్నాడు చూసుకోనికే అని పిల్లలు ఎట్లయితే తల్లిదండ్రుల మీద ఆధారపడతారో అలాగ మనం ఆధారపడగలిగినటువంటి వాడు మన దేవుడు. సో హీ డజంట్ లీవ్ యూ, మనల్ని విడిచిపెట్టాడు, ఎడబాడు, మనకు దూరం కాడు. మనం ఏం చేస్తామంటే ప్రార్థనకు దూరమై, సహవాసానికి దూరమై, మందిరానికి దూరమై, మన వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోయి మనము దేవుడెక్కడా అనే ప్రశ్నలోకి వస్తాం. దేవుడెక్కడ కాదు, నువ్వెక్కడా అనే ప్రశ్న రావాలి. దేవుడెక్కడ కాదు, ఏమన్నా చెప్పండి, నేనెక్కడా అనే ప్రశ్న ఉండాలి. దేవుడెక్కడా అని అడిగే వాళ్ళని ఏమడగాలి? నీవెక్కడా, నేనెక్కడున్నాను, ఎక్కడికి వచ్చాను నేను, నా విశ్వాస జీవితం ఏమైపోయింది, నా ప్రార్థన జీవితం ఏమైపోయింది, నా వాక్య ధ్యానం ఏమైపోయింది, వేరే అమ్మాయి నేను ఎక్కడ ఉన్నాను అనేది ఒకసారి చెక్ చేసుకుంటే నీ సమాధానం నీ ప్రశ్నలోనే దొరికిపోతుంది. వేర్ ఈస్ గాడ్ అని అడగండి, వేరే అమ్మాయి అని అడుక్కోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని చక్కగా నిలబెడతాడు. హీ డజంట్ లీవ్ యూ, మిమ్మల్ని విడిచిపెట్టాడు, మీరే దేవుణ్ణి విడిచిపెట్టిపోతారు. యోబుకు కలిగిన శ్రమలను మనం తలుచుకుంటే యోబు స్నేహితులు అన్నారు, ఏమన్నారు? నీ దేవుడి నిన్ను విడిచిపెట్టిపోయాడు. హీ లెఫ్ట్ యూ. చూసినావా ఎంత యథార్థపరుడు, ఎంత మంచినివి, నీ వంటి యోబు వంటి మంచివాడు ఎవరు కూడా లేడు. మంచి పేరు తెచ్చుకున్నావు. 23 యోబు 23లో ఆయన యొక్క గొప్పతనం అంతా కూడా వర్ణించబడ్డది. అంత మంచివాడివి, నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, నీ దేవుడు లేడు. అపవాది ఎంత భయంకరంగా శోధిస్తుందో మనం ఈ వాక్యం, ఈ యోబు జీవితంలో మనం చూడొచ్చు. గాడ్ డిడ్ నాట్ లీవ్. యోబుకున్న విశ్వాసమును బట్టి, యోబు తనపై ఆధారపడే జీవితాన్ని బట్టి అపవాదితో దేవుడు చెప్పాడు, పోయి ఛాలెంజ్ చేస్తున్నాను, పోయి యోబును నువ్వు శోధించు, ఏమైనా చెయ్యి, అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టుకోవద్దు. యూ విల్ నో హూ జోబ్ ఈజ్. యోబు ఎవరో నీకు తెలుస్తుంది, నువ్వు పో అని యోబుకు పర్మిషన్ ఇచ్చాడు. మనందరి విషయంలో అటు చేస్తాడని నేను అంటలేను, కానీ మనకు పరిస్థితులే చాలు, మనకున్నటువంటి ఇరుకులు శోధనలు మనల్ని దేవుని యొక్క సన్నిధి నుంచి మనల్ని దూరం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. బట్ యు నీడ్ టు నో దట్ గాడ్ నెవర్ లీవ్స్ యూ. మళ్ళీ చూడండి ఏమంటాడు, హెబ్రీ 13:5 నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని చెప్పినటువంటి వాడు మన ప్రభువే. దేవునికి వందనాలు. క్లింగ్ టు దీస్ వర్సెస్. మీకు భయం కలిగినప్పుడు, మీకు ఆందోళన కలిగినప్పుడు, ఒంటరితనం ఉన్నప్పుడు ప్లీజ్ ఆస్క్, ప్రభువా యు సెడ్ ఇట్ అండ్ ఐ క్లెయిమ్ దిస్ ప్రామిస్. ప్రభువా నాకు ఇది కావాలని అడగండి. ఐదవది గాడ్స్ ట్రూత్ నెవర్ చేంజెస్. దేవుని యొక్క సత్యము ఎప్పుడు కూడా అది మారదు. గాడ్స్ ట్రూత్ నెవర్ చేంజెస్. ఏమా సత్యము? మనం ఇంతవరకు చదువుకున్నటువంటి వాక్య భాగం హెబ్రీయులకు రాయబడిన పత్రిక 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అవును, ఆయన యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. నా వద్ద ఒక తమిళ్ సాంగ్ ఉంది, అది తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే బాగుంటుంది. చాలా బాగుంది, మంచిగా ఉంది. నిరంతరం నీవే దేవా అని ఒక మంచి పాట ఉంది. నిరంతరమైనటువంటి వాడు ఆయన, ఒకే రీతిగా ఉన్నటువంటి వాడు. ఈ డజంట్ చేంజ్. యూ చేంజ్ బట్ ఈ డజంట్ చేంజ్. నువ్వు మారచ్చు, నువ్వు విడిచిపెట్టవచ్చు, నువ్వు దూరం కావచ్చు, నువ్వు ఎడబాయవచ్చు, కానీ ఆయన నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. ఆయన ప్రేమలోను వాత్సల్యతలోను, ఆయన కృపా కనికరములలోను, ఆయన ఔన్నత్యంలోను ఆయన ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. యుగములకు మన మనుషులం, ఆదాములో మనం తెచ్చుకున్నటువంటి శాపమును బట్టి మనం మృతి నొందుతాం. శరీరము మన్ను కాబట్టి మంటికి
అప్పగించబడుతుంది. ఆత్మ దేవునిది కాబట్టి దేవుని యుద్ధకు కొనిపోబడుతుంది. మనము దేవుని సన్నిధిలో ఆత్మ స్వరూపులంగా మనం అక్కడ ఉంటాం. దేవుడు పిలిచినప్పుడు ఎత్తబడిన గుంపుల మనము శరీరాలతో పోం, మనము మహిమ దేహములతో మనం కొనిపోబడతాం. వీ చేంజ్, మన స్వరూపం మారుతుంది, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వరూపము మారదు. తండ్రి అయిన దేవుడు తన యొక్క కుమారుని లోకానికి పంపించినప్పుడు యోహాను సువార్తలో మనం చదివాం కదా, ఆయన శరీరమును ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తమాంసములలో పాలిభాగస్తుడే ఈ లోకానికి వచ్చాడు. ఆయన శరీరిగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన చనిపోయినప్పుడు, పాతి పెట్టబడ్డప్పుడు, తిరిగి లేచినప్పుడు ఆ శరీరములోనే ఉన్నాడు. ఆయన ఎత్తబడ్డది కూడా సశరీరుడుగా. దిస్ ఈజ్ మెయిన్ డాక్ట్రిన్. మీకు ఎక్కడైనా కానీ కొంచెం తేడా వచ్చినా అక్కడి నుంచి మీరు దూరం వెళ్ళిపోవాలి. సశరీరుడుగా లేపబడ్డాడు. ఏ శరీరముతో పాతి పెట్టబడ్డాడో అదే శరీరంతో క్రీస్తు మృతులలోంచి తిరిగి లేచాడు. ఆయన ఆరోహణం కూడా అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, హీ వాజ్ టేకన్ ఇన్ టు హెవెన్. పరలోకంలోంచి ఆయన ఎత్తబడ్డప్పుడు ఆయన సశరీరుడిగా ఎత్తబడ్డాడు. ఆయన అక్కడ మనము శరీరిగా చూస్తాం. ద ఓన్లీ వన్ బాడీ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్ ఈజ్ జీసస్ క్రైస్ట్. పరలోక స్థలములలో కనబడు ఒక శరీరం ఎవరిదంటే అది యేసుక్రీస్తుదే. యూ కెన్ సీ హిస్ వూండ్స్. ఆయన యొక్క గాయములను చూడగలుగుతావు. ఆయన ప్రక్కలో పొడవబడిన బల్లి పోటును చూడగలుగుతావు. ఆయన పాదములలో పొడవబడ్డ చీలల గుర్తులను చూడగలుగుతావు. హీ ఈజ్ ద సేమ్ బాడీ. యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్తాడు కదా, భూతమునకున్నట్టు భూతమునికి ఏముండవు, కాళ్ళు ఉండవు కదా, నాకు చూడండి, యు సీ మీ, నన్ను చూడండి. తోమా దా, నా దగ్గరకు వచ్చి నీ చేయి చాచి నా చేతులలో పెట్టి అవిశ్వాసవి కాక విశ్వాసవి కమ్ము, నా ప్రక్కలో చేయబెట్టమన్నాడు, నా చేతులలో చేయబెట్టమన్నాడు. యు వాంట్ టు సీ మోర్? ఇంకా చూడాలనుకుంటున్నావా? అయితే చూడక నమ్మిన వాడు ధన్యుడు. యు సీ, ఈ డిస్పెన్సేషన్లో, ఈ కాలంలో, ఈ క్రీస్తు రాకడ దాదాపు సమీపంగా ఉన్నటువంటి కాలంలో దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి కృప ఏంటంటే, యు ట్రస్ట్ హిమ్ వితౌట్ సైట్. చూడకుండా ఆయన కనులారా చూడకుండా నువ్వు విశ్వసించే కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. 3 పీరియడ్స్ మనం చూస్తాం దీంట్లో. మొదటిది ఓల్డ్ టెస్ట్మెంట్, సెకండ్ది గాస్పెల్ టైం, థర్డ్ది ఏమంటారు, ది టైమ్ ఆఫ్ ఎపిసోడ్స్. ఈ పత్రికలు నెరవేరుతున్నటువంటి కాలం. మనం ఉన్నటువంటి ఈ కాలంలో అపోస్తలుడైన పౌలు మనకు చెప్పినటువంటి అనేకమైన ఈ యొక్క వచనాలను బట్టి యేసుక్రీస్తు ఆయన ఏకరీతిగా ఉన్నాడని, నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉన్నాడని, ఒక్కటే రీతిగా ఉన్నాడని మనం వాక్యమును బట్టి నమ్ముతుంటున్నాం. దేవునికి వందనాలు. 6వది, వాట్ వి సీ ద దేవుని యొక్క అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క లక్షణాల్లో 6వది మనం చూస్తున్నాం. హీ ఈజ్ నెవర్ డిఫీటెడ్ బై డార్క్నెస్. నీ దేవుడు, నీవు నమ్మిన దేవుడు ఎప్పుడు చీకటి చేత ఓడిపోడు. అనుమానాల చేత ఆయన తన యొక్క లక్షణాన్ని మార్చుకోడు. నువ్వు అనుమానము చేసినంత మాత్రాన దేవుడు మార్చడు. ఈజ్ నాట్ డిఫీటెడ్ బై డార్క్నెస్. లోకంలో అపవాది క్రీస్తును గూర్చిన సత్య సువార్తను పడద్రోయాలని, సత్య సువార్త సరిగా చేరకుండా అనేక చీకటి క్రియలను అపవాది ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. మీకు అందరికి తెలుసు, ఇస్లాం వచ్చినప్పటి నుంచి కూడా బైబిల్ నుంచే తీసుకున్నటువంటి భాగాలు, తోరాదే, ఇంజిలదే, తర్వాత అన్ని కూడా మనవే. పరిశుద్ధ గ్రంథము లేకుండా వాళ్ళ గ్రంథం ఉండదు. కానీ వాళ్ళన్నీ ఇక్కడి అక్కడ అక్కడి ఇక్కడ మొత్తం తుమ్మ తాకట్లు చేసిందంటారు. మరియా ఎవరంట తెలుసా? వాళ్ళ పుస్తకంలో రాసుకున్నది మరియా అహరోన్ చెల్లెలంట. ఈ మరియా ఎక్కడ, అహరోన్ ఎక్కడ? అహరోన్ ఎవరు? మోషే అన్న కదా.
మోషే అన్న అహరోను యొక్క చెల్లెలి పేరు ఏం పేరు? మిరియాం. ఆ మిరియాముని ఈ మరియా అన్నాడు. ఎక్కడెక్కడో ఈ కనెక్షన్స్, ఇక్కడిదక్కడ అక్కడికి. దీనికి సమస్య కారణం ఏంటంటే క్యాథలిక్ చర్చ్. ఈ క్యాథలిక్ చర్చ్ మనకు అసలైన బైబిల్ మన దగ్గర రానియలేదు కాబట్టి వాళ్ళ గ్రంథాన్ని తీసుకొని వచ్చి మందందరమే రుద్దేశం 44 దేశాల్లో వాళ్ళ గ్రంథాన్ని ప్రవేశపెట్టేశారు. ఎందుకు? బికాస్ ఎ చర్చ్ స్టాప్ ద బైబిల్. చర్చే బైబిల్ను ప్రజల యొద్దకు చేరనీయకుండా చేసినందుకు అసత్యం బహుగా ప్రబలిపోయింది. ఇప్పటికీ చాలా మంది ఏం నమ్ముతారు తెలుసా? మరియా ఎవరు అంటే అహరోను చెల్లెలు. మరియా ఎవరంటే ఆమె గురించినటువంటి, అలాగా అక్కటి కాదు, చాలా విషయాలు. దానియేలు సింహపు బోన్లో ఉన్నారని తీసుకుపోయి దేనికో కనెక్ట్ చేశారు. ఫరో అధికారంలో ఉన్న మంత్రి ఎవరో తెలుసా? హామాన్ అంట. హామాన్ ఎక్కడున్నాడు? ఫరో ఎక్కడున్నాడు? ఎక్కడెక్కడో కనెక్షన్స్. యూ కెన్ రీడ్ ఇట్, మీరు చదివితే తెలుసుకుంటారు. అరే వీళ్ళంతా హామాను ఇక్కడ కదా ఎస్తేరు గ్రంథంలో, ఫరో ఇక్కడ నిర్గమకాండంలో, ఇక్కడ. సో దే జస్ట్ స్మాష్ ద బైబిల్ మొత్తం దాని యొక్క పునాదులను పెకిలించేశారు. వాట్ ఐసే ఇక్కడ మనం ఇక్కడ నేర్చుకుంటున్నది ఏంటంటే, చీకటి ఎంత వచ్చినా కానీ వెలుగును ఆర్పివేయ చాలదు. గాడ్స్ ట్రూత్ వోంట్ సబ్సైడెడ్ బై డార్క్నెస్. చీకటి చేత ఈ యొక్క వెలుగు మాసిపోదు. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 16:18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఒక విశ్వాసం మీద దేవుడు తన సంఘాన్ని కట్టాలనుకుంటున్నాడు. చాలా మంది ఏమనుకుంటారు, నువ్వు పేతురువు, ఈ బండ మీద అంటే పేతురు మీద కడతాడని, పేతురు బోధ మీద కడతాడని, పేతురు చెప్పిన బోధం పైనే ఈ యొక్క సంఘం నిలబడుతుందని చాలా రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ పోతున్నాయి. అయితే పైన పేతురు చెప్పిన మాట మత్తయి సువార్త 16:16 మిమ్మల్ని అందరూ నేర్చుకోమని చెప్పాను. ఏం నేర్చుకున్నారు చెప్తారా? చూడకుండా చెప్తారా? నీవు సజీవుడైన దేవుని కుమారుడవగు క్రీస్తు. నేర్చుకున్న వాళ్ళు ధన్యులు, నేర్చుకోని వాళ్ళు అన్యులు. అంతే కదా? నేర్చుకున్న వాళ్ళు ధన్యులు, నేర్చుకోని వాళ్ళు అన్యులు. నీవు సజీవుడైన దేవుని కుమారుడవగు క్రీస్తు. ద ఫుల్ గాస్పెల్ ఈజ్ ఇన్ వన్ సెంటెన్స్. యోహాను సువార్త 3:16 మనకు బాగా వస్తుంది. అయితే యోహాను సువార్త 16:16 క్రైస్తవ సంఘానికి బాగా తెలవాలి. నీవు సజీవుడైన దేవుని కుమారుడవగు క్రీస్తు. ద హోల్ గాస్పెల్ ఈజ్ ఇన్ వన్ సెంటెన్స్. అందుకే ప్రభు ఏమన్నాడు? ఈ బండ పైన, ఏ బండ? ఈ విశ్వాసపు ప్రమాణం పైన, ఆన్ దిస్ స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్, ఈ విశ్వాసపు ప్రమాణం పైన నేను నా సంఘాన్ని కడతాను. పేతురు మీద కాదు, బండల మీద కాదు, విశ్వాస ప్రమాణం మీద దేవుడు తన యొక్క సంఘాన్ని కడతాన్నాడు. దిస్ ఫెయిత్, ఈ ఫెయిత్ ఎక్కడ పక్కకు జరిగినా, ఎక్కడ పక్కకు తొలగిపోయినా కానీ అది ప్రభువు నిర్మించినటువంటి సంఘాలు అవుతాయి. ఇప్పుడు దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నది ఏంటంటే, ఎంత చీకటి వచ్చినా మనందరికీ తెలుసు, దాదాపు 1374 వరకు బైబిల్ మన దగ్గరికే రాలేదు. విలియం టిండేల్, who translated Latin Bible into English లోనికి ట్రాన్స్లేట్ చేసినందుకు విలియం టిండేల్ను గుంజకు గట్టేసి గడ్డి పెట్టి తగులబెట్టేశారు. మార్టిన్ లూథర్ మీకు తెలుసు, జాన్ హాక్స్ తెలుసు, వీళ్ళందరూ కూడా బలయ్యారు. వాళ్ళు బైబిల్ను మనకు తీసుకురావడానికి వాళ్ళు బలయ్యారు. ఎందుకు? ఈ బైబిల్ రాకపోతే మనకు సత్యం దూరం అవుతుంది. ఈ బైబిల్ తెచ్చినందుకు క్యాథలిక్ చర్చెస్ వాళ్ళు కాల్చిపడేశారు జనాలు. మొన్న నేను ఒక స్టేట్మెంట్ తీసుకుని ఇంకా దాన్ని వెరిఫై చేసుకోలేదు కాబట్టి దాని గురించి మీకు చెప్పట్లేదు. హౌ మెనీ, మీరు చూసుకోవచ్చు, యూ కెన్ గూగుల్ ఇట్. ఎంతమంది బైబిల్ను మన వద్దకు చేర్చడానికి ప్రాణాలు పోగొట్టుకున్నారు? ఆస్క్ చాట్ జీపీటీ కదా.
బైబిల్ను మన యొద్దకు చేర్చడానికి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు? మీరు వెతకండి. రీసెర్చ్ మీరు బాగా వెతకాలి. ఎంతమంది ప్రాణాలు, మీకు అందరి పేర్లు వస్తాయి. జాన్ నాక్స్, తర్వాత విలియం టిండేల్, మార్టిన్ లూథర్, చాలా మంది పేర్లు వస్తాయి. అంటే వాళ్ళను మనం తిరస్కరిస్తలేము, వాళ్ళని మనం హేళన చేయట్లేదు. కాకపోతే మాది, ఇదెవరు మారొద్దు, ఇదెవరు చదవద్దు అనేటటువంటి ఆ అవాంతరాలతోటి ఒక అసత్యం వచ్చి సత్యాన్ని పడద్రోయి చూసింది. అయితే మత్తయి సువార్త 16:18 మనం చూసింది ఏంటంటే, అసత్యము సత్యాన్ని మరుగు చేయజాలదు. 7వది, సెవెంత్ అట్రిబ్యూట్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, దేవుని యొక్క సుగుణం. 7వది, దేవుని యొక్క ప్రమాణాలు ఎప్పుడు కూడా వెనుదీయబడవు. గాడ్ నెవర్ టేక్స్ బ్యాక్ హిస్ ప్రామిసెస్. ప్రామిస్ని ఆయన ఎప్పుడు కూడా వెనక్కి తీసుకోడు. వెన్ హీ ప్రామిసెస్, ఆయన వాగ్దానములన్నీ యేసుక్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయని అపోస్తలుడైన పౌలు రాస్తాడు. యేసుక్రీస్తులో ఆయన వాగ్దానాలన్నీ నెరవేర్చాడు. వాగ్దానములు ఇచ్చేవాడు మన దేవుడు. హల్లెలూయా. ఎందుకు వచ్చారు చర్చికి? ఆయన వాగ్దానం కొరకు వచ్చాం, ఆయన మాటను బట్టి వచ్చాం, ఆయన చూపించు ప్రేమను బట్టి వచ్చాం, ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి, యేసుక్రీస్తునందు వాగ్దానము నెరవేర్చినందుకు మనం దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని స్తుతిస్తున్నాం. వాగ్దానములను నెరవేర్చువాడు మన జీవం గల దేవుడు. హీ డజంట్ గెట్ బ్యాక్. వాగ్దానం ఆలస్యం అవుతుంది కానీ వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు. అబ్రహాముకు దేవుడు ఏం చెప్పాడు? నీకు వాగ్దానం, నీ కుమారుణ్ణి ఇస్తానన్నాడు. అబ్రహాముకు కుమారుని ఇస్తానన్నాడు. ఇంకేం కుమారుడు? 90 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా నాకెక్కడి కుమారుడు అని చెప్పి ఆయన రూట్ మార్చేసరికి ఏమైపోయింది? పెద్ద సంత. ఇప్పుడు అంతా కూడా మనకున్న క్రైస్తవ్యానికి ఉన్న లొల్లంతా కూడా ఇదే. ఇస్మాయిల్ సంతానం, ఇస్సాకు సంతానం. ప్రపంచంలో వైరమంతా కూడా అదొకటే బేసిక్. ఇస్మాయిలీలు ఇస్సాకు సంతానానికి విరోధులై వాళ్ళంతా కూడా తెగబడుతుంటున్నారు. అనేకమైన అక్రమ సంతానం, అనేకంగా చెదిరిపోయినటువంటి దేవుని ప్రజలు, ఇదంతా మనం చూస్తా ఉంటే వాగ్దానము నమ్మాడు కానీ వాగ్దానం కొరకు కనిపెట్టుకోలేకపోయాడు. నమ్మిండు. అబ్రహాము నమ్మినంతగా మనం నమ్మలేము కూడా. మన చేత కూడా కాదు. అబ్రహాము ఎంతగా నమ్మాడు, తన దేవుని నమ్మాడు. బైబిల్లోనే రాయబడ్డది కదా. అబ్రహాము దేవుని నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడాను. దేవుడు దాన్ని నీతిగా ఎంచాడు. కానీ ఎందుకో తెలియదు, అబ్రహాము తన మనసులో కదా తన భార్య యొక్క మాటను విన్నాడు. శారా చెప్పేసరికి దేవుడు కూడా అన్నాడు, ఆయన శారా చెప్పింది అయితే పోను, ఆయన శారా చెప్పినట్టు నేను అయిపోయింది. అక్కడి నుంచి ఎంతో విభేదం మనం చూస్తాం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆయన నమ్మదగినవాడు. వాగ్దానము నమ్మదగింది. వాగ్దానం చేసిన వాడు అంతకంటే నమ్మదగినటువంటి వాడు. కాబట్టి వాక్యములో ఇవ్వబడిన ప్రతి వాగ్దానం కూడా క్రీస్తునందు అవును అని దేవుడు అంటున్నాడని, ఆమెన్ అంటున్నాడని దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు చెప్తుంటున్నాడు. రాసుకున్నారా వాక్యం అది? గాడ్స్ ప్లాన్స్ నెవర్ స్టాప్. 8వది, దేవుని యొక్క ప్రణాళికలు ఎప్పుడు కూడా ఆగిపోవు. వాగ్దానాలు విరిగిపోవు, ఆయన యొక్క ప్రణాళికలు ఎప్పుడు కూడా తెగిపోవు, ఆయన యొక్క ప్రణాళికలు ఎప్పుడు కూడా ఆగిపోవు. గాడ్స్ ప్లాన్స్ నెవర్ స్టాప్స్. యోబు గ్రంథము 42:2 రాసుకోండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆయన యొక్క ప్రణాళిక, వెన్ గాడ్ ప్లాన్స్, ఆయన ప్రణాళిక ఎప్పుడు కూడా అది వెనక్కి తగ్గదు. యెషయాలో కూడా చెప్తాడు కదా, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు కదా, మీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కావు. మై థాట్స్ ఆర్ ఆల్వేస్ గ్రేట్. నేను నా దగ్గర రండి, నా జనమా, పాపిష్టి జనమా, వెనక్కి రాని పిలుస్తుంటున్నాడు. రండి, మీ త్రోవలు వంకరమైనప్పుడు సరి చేసుకోనండి, నా వద్దకు రండి, నేను మీకు ఊరకయే పాలను మీరు కొనుడి అంటాడు. ఆయన ఎదుకు వచ్చి మీరు ఊరకనే వాగ్దానాలను తీసుకోండి, ఆయన యొక్క ప్రమాణాలను తీసుకోండి, ఆయన మీకు ఆయన ఇచ్చు మీకు ఆశీర్వాదాలను మీరు పొందుకొనండి. తర్వాత 9వ గుణలక్షణం ఏంటంటే, ఈజ్ నాట్ ద సోర్స్ ఆఫ్ కన్ఫ్యూజన్.
దేవుడు అల్లరికి కర్త కాడు. కొన్ని లక్షణాలు మనకు తెలవాలి. దేవుడు అన్ని చేస్తాడు అనుకుంటాం, కొన్ని దేవుడు చేయడు. కన్ఫ్యూజన్ దేవుడు చేయడు, అబద్ధం దేవుడు ఆడు. ఆయన తన స్వభావానికి విరోధంగా పనిచేసేవాడు కాడు. సో ఇవన్నీ కూడా ఆయన వల్ల కావు. ఆయన వల్ల దేవునికి అన్ని అయితే అనుకుంటారు, దేవుడికి కానివి ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఈజ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ కన్ఫ్యూజన్. 1 కొరింథీ 14:33 మనం చూస్తాం, గాడ్ ఈజ్ నాట్ గాడ్ ఆఫ్ కన్ఫ్యూజన్. నీ దేవుడు అల్లరికి కర్త కాడు కదా. ఎక్కడైనా మనం సహవాసంలో కూడుకున్నా, మనం సన్నిధిలో నిలబడ్డా అల్లరికి స్థానం లేదు. వీ డోంట్ ఎంకరేజ్, వీ డోంట్ వాంట్ దట్. అది మనం జరిగించం. కొంచెము శృతి తప్పిందంటే అది ఎక్కడెక్కడికి పోతుంది. కాబట్టి కొన్ని చర్చెస్ లో చాలా సీరియస్ గా ఒక ఆర్డర్ ను మెయింటైన్ చేస్తారు కదా. పరిశుద్ధాత్మ నింపుదల గురించి సంతోషిస్తుంటాం, ఆనందిస్తుంటాం, కొన్నిసార్లు డాన్స్ చేస్తాం, కొన్నిసార్లు ఎగిరి గంతులు వేస్తారు. కానీ ఇంకా అది కొంచెం దారి తప్పిందంటే మళ్ళీ అది ఎక్కడో పోతుంది. అల్లరికి ప్రభు కర్త కాడు. లాస్ట్ ఇది రాసుకోండి, వి స్టాప్ దేర్. దేవుని యొక్క మంచి లక్షణం ఏంటంటే గాడ్స్ గ్రేస్ నెవర్ రన్ అవుట్. దేవుని యొక్క కృప ఎప్పుడు కూడా తొలగిపోదు. నా కృప నిన్ను విడిచిపోదు. ఆయన కృప తొలగిపోదు. నువ్వేమైనా చేయి, ఎక్కడైనా పో, ఆయన నిన్ను పట్టుకొచ్చుకుంటాడు. హల్లెలూయా. మంచి దేవుడు కదమ్మా. తప్పిపోయిన గొర్రె కోసం ఏం చేశాడు? 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం ఆయన వచ్చాడు. He came for one. ఈ ఏథియిస్ట్కి, ఈ హేతువాదులకి చాలా ఈ ఆలోచన తప్పు ఆలోచన అనిపిస్తుంది. 99 వాటిని విడిచిపెట్టిపోతే ఆయన ఏం దేవుడు అంటారు. ఒక మంచి దైవజనుడు మంచి ఆన్సర్ ఇచ్చాడు దానికి. ఏమన్నాడు తెలుసా? ఆ తప్పిపోయిన గొర్రె నీవైతే నీకు ఆ విలువ తెలుస్తుందని. హల్లెలూయా. ఆ తప్పిపోయిన గొర్రె నీవే కాబట్టి నీకు ఆ ఒక్క గొర్రెకున్న విలువ నీకు తెలుస్తుంది. ఆ విలువ నీకంటే ముందు దేవునికి తెలుసు. ఈ కమ్స్ బ్యాక్. ఆయన నీతోకి వస్తాడు, నిన్ను గోదాడుతాడు, నిన్ను ప్రాధేయపడతాడు. పరిశుద్ధాత్మని నీకు ఇచ్చాడమ్మా. ఈ గేవ్ యూ ద హోలీ స్పిరిట్ టు ఇన్వెల్ యూ. నీలో జీవించటానికి, నిన్ను సరిచేయటానికి, నీ త్రోవలు కొంత శృతి తప్పుతున్నప్పుడు నిన్ను సరిగా నిలబెట్టడానికి పరిశుద్ధాత్మనిచ్చాడు అన్నాడు కదా. మీరు యెరూషలేము నుంచి వెళ్లకుండా ప్రార్థన చేయండి అంటున్నాడు. ఎందుకంటే మీరు యెరూషలేము నుంచి బయటకు వస్తే సరే ఆవేశం చేత సువార్త చెప్తారు, మీకున్న ఏమంటారు ఆలోచనను బట్టి సువార్త చెప్తారు. కానీ ఆవేశాన్ని ఆలోచనను బట్టి కాదు, ఆత్మను బట్టి సువార్త చెప్పాలి. కాబట్టి డోంట్ గో అవుట్ ఆఫ్ జెరూసలేం. యెరూషలేం నుంచి వెళ్ళక నేను మీకు పంపించు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అన్నాడు. సో రిసీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ నడిపింపులో మనం బ్రతకడానికి ఇష్టపడుతున్నాం. యు లైక్ ఇట్? మీకు అందరికి ఇష్టం కదా? వి ఆల్ లవ్ ఇట్. ఏ వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ లేకుండా నేను జీవించగలను అనగలిగిన క్రైస్తవుడు లేడు. వి నీడ్ హిమ్. పరిశుద్ధాత్ముడు మనతో ఉండేవాడు. సంచకరు అన్నాడు. ఈజ్ ద హెల్పర్. మనకు హెల్ప్ చేస్తాడు. ఈజ్ నాట్ ఎ ఫోర్స్. బలవంత పెట్టాడు. ఆయన దుఃఖపడతాడు. పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. అబద్ధం ఆడొద్దు అని చెప్తాడు. మనం ఆడతాం. అప్పుడేమవుతుంది? పరిశుద్ధాత్మ ముఖం మార్చుకుంటాడు. పాపం ఆయనకు నచ్చదు కాబట్టి ముఖం మార్చుకుంటాడు. పరిశుద్ధాత్మను ఆర్పకుడి. బైబిల్ అంతట్లో తెస్సలోనికయ పత్రికలో రాయబడిన ఒక చిన్న వచనం, తెలుగులో ఉన్న అతి చిన్న వచనము, ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఆర్పకుడి. ఆర్పేది మనమే. పట్టించుకోము ఆయన సన్నిధిని పట్టించుకోం, ఆయన నడిపింపును పట్టించుకోం. ఆయన చాలా సున్నితంగా చెప్తాడు, చాలా సున్నితంగా చెప్తాడు. మనం ఆ స్వరాన్ని వినాలి. నా గొర్రెలు నా స్వరము వినునని యేసుక్రీస్తు ఎట్లా అన్నాడు? పరిశుద్ధాత్ముడు కూడా తన స్వరాన్ని మనకు వినిపించినప్పుడు అది మనం వినాలి. కొన్నిసార్లు మన కఠినత్వాన్ని బట్టి వినం. మనం గట్టి ఎత్తునే వింటాం. నైజీరియన్ ఒక పాస్టర్ వచ్చాడు. ఆ పాస్టర్ నా బోధ విని ఒకసారి అన్నాడు, ఇట చెప్తే ఎవరు వింటారు అన్నాడు. ఏమైంది అంటే, అట్లా చెప్పొద్దంట, గాడ్ ఈజ్ లవ్ అనాలంట. ఓహో అట్లా చెప్తే వినబడుతుందంట. నేనేమో గాడ్ ఈజ్ లవ్ అని నేను చెప్పాను. అట్లా చెప్పొద్దంట,
గాడ్ ఈజ్ లవ్. అంటే ఎగరాలి, కరవాలి, కొరకాలి. ఓకే, మనకు కొన్ని తత్వాలు అట్లుంటాయి, మన భావాలు కూడా అట్లుంటాయి. కొంతమంది మంచిగా చెప్తే మనం వినాం. మంచిగా చెప్పే మాటలు కొన్నిసార్లు చాలా అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతాయి. అట్లా ఒక మాట చెప్పేస్తారు, ఇంకంతే. బండి నడుపుతుంటే మనకు రోడ్డు మీద లైన్స్ ఉంటాయి కదా, గీతలు, వైట్ లైన్స్ ఉంటాయి కదా. నేను ఒకసారి మధ్యలో పోతున్నా, సుందర్ నువ్వు యువతలైనవో అవతలైనవో అన్నాడు. అంతే. ఏం చేసింది చెప్పండి? తక్కువని 4 లైన్లకు నేను వచ్చిన. ఏదో ఒక లైన్, యువతలు ఉంటానా మనకు తెలియదు. నాకు ఆయన చెప్పినంత వరకు కూడా తెలియదు. మంచిగా మహారాజులం కదా, మొత్తం రోడ్డు అంతా మనదే. మధ్యలో పోతుంటాం అనమాట. మధ్యలో అంతవరకు నాకు తెలియదు అసలు. నువ్వు యువతలైనబో అవతలైనబో అన్నాడు. ఒకటే సార్, మళ్ళీ చెప్పింది లేదు. నేను ఇంకా అటనే అడుగుతున్నా, ఏం అనలేదు. కొంతసేపు అయినాక నాకే తెలివి వచ్చి 4 లైన్లకు నేను వచ్చాను. పరిశుద్ధాత్ముడు చాలా సున్నితంగా చెప్తాడు, చాలా మెలోడియస్ వాయిస్తో చెప్తాడు. టచ్ మీ నాట్ అన్నట్టుగా చెప్తాడు. ఒకటేసారి చెప్తాడు, మన చెప్పాడు. అదే అపవాది అయితే నువ్వు వచ్చేంత వరకు చూస్తాడు. అపవాది బలవంత పెడతాడు, పరిశుద్ధాత్ముడు చాలా సున్నితంగా చెప్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గాడ్స్ గ్రేస్ నెవర్ రన్స్ అవుట్. దేవుని యొక్క కృప ఎప్పుడు కూడా అంతము కాదు. ఆయన పరిశుద్ధాత్మనిచ్చింది మనకు మన జీవితాల్లో సరిగా నడిపించడానికి. దేవునికి వందనాలు చెల్లిద్దాం. గాడ్ ఈజ్ సచ్ ఎ గుడ్ గాడ్. గాడ్ ఈజ్ సో గుడ్ అండ్ గాడ్ ఈజ్ సో లవింగ్. ఆయన ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన ప్రేమను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఒకరిస్తే తలలో ఉంచితే, కుర్చీలో ఉంటే, నిలబడితే, ఒక నిమిషం దేవునికి వందనాలు చెల్లిద్దాం. మనకెంత మంచి దేవుడు ఉన్నాడమ్మా. వాట్ ఏ గుడ్ గాడ్, వాట్ ఏ గ్రేట్ గాడ్ డు వి హ్యావ్. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవునిగా మనకు ఆయన క్రీస్తు యేసునందు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవుని యొక్క మంచి లక్షణాలు. గాడ్స్ లవ్ ఈజ్ ఫర్ ఎవర్. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. నీ చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కటి చెప్తున్నప్పుడు దేవాని శాశ్వతమైన ప్రేమకై నీకు వందనాలని చెప్పాలి. అందరు చెప్పాలి. దేవాని శాశ్వతమైన ప్రేమకై నీకు వందనాలు. రెండవది, దేవుడు ఎప్పుడు కూడా అలసిపోడు. దేవా నువ్వు ఎప్పుడు కూడా సమస్యల్లో అలసిపోవు కాబట్టి నీకు వందనాలు. చెప్తున్నారా? దేవా నువ్వు ఎప్పుడు కూడా అలసిపోవు, నువ్వు సమస్యల్లో. దేవునికి వందనాలు. మూడవది, దేవుని యొక్క దయ ఎప్పుడు కూడా అది ముగిసిపోదు. దేవునికి వందనాలు చెప్దాం. దేవా నీ దయ ఎన్నటికీ కూడా ముగిసిపోదు. నీ యొక్క దయ, నీ కనికరము, నీ యొక్క వాత్సల్యం ఎడతెగక నిలుస్తున్నది. నీకు వందనాలు. దేవునికి స్తోత్రం. నాలుగవది, దేవా నీకు వందనాలు అని చెప్పండి. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా నిన్ను విడిచిపోదు. ఈ నెవర్ లీవ్స్ యూ. నిన్నెప్పుడు కూడా విడిచిపెట్టాడు. నీ వెంటనే ఉంటాడు, నీలోనే ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. ఐదవది, దేవుని యొక్క సత్యము ఎప్పుడు కూడా మారదు. నీవు ఇష్టమున్నా ఇష్టం లేకున్నా దేవుని యొక్క సత్యం, ఆయన సత్యం కఠినమైంది. ఆయన సత్యము కుచ్చుకుంటది. ఆయన సత్యము నిన్ను మారవాలని కోరుకుంటది. అయితే నీ కొరకు సత్యం మారదు, నీవే సత్యం కొరకు మారాలి. దేవా మారని నీ సత్యం కొరకై నీకు వందనాలని చెప్పండి. చెప్తున్నారా? తర్వాత ఆరవది, దేవుని యొక్క వెలుగు చీకటి చేత మూయబడదు. చీకటి వెలుగును జయించజాలదు. దేవునికి వందనాలు చెప్దాం. నీ వెలుగు శాశ్వతమైన వెలుగు కాబట్టి నీకు వందనాలు చెప్దాం. దేవునికి వందనాలు. ఏడవది, దేవుని యొక్క వాగ్దానాలు ఎప్పుడు కూడా వెనుతిరగనివి. ఎప్పుడు కూడా అవి మాసిపోయినటువంటి వాగ్దానాలు. అది అబ్రహాం వాగ్దానం, అది దావీదు వాగ్దానం, అది దానియేలు వాగ్దానం అనుకోవడానికి వీల్లేదు. ఆల్ హిస్ ప్రామిసెస్ హ్యావ్ కమ్ టు యూ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులో సమస్తమైన వాగ్దానాలు నీకు ఇచ్చాడు కాబట్టి దేవా నమ్మదగిన నీ వాగ్దానాలను బట్టి నీకు వందనాలని చెప్తున్నారా? తర్వాత ఎనిమిదవది, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క చిత్తం ఎప్పుడు కూడా ఆగిపోదు. ఆయన చిత్త ప్రకారమే నడిపిస్తాడు. ఆయన ఉద్దేశ ప్రకారమే నడిపిస్తాడు. నీవేం చేయాలో అది ఆయన చేయిస్తాడు. కాబట్టి ఆయన చిత్తమును బట్టి ఆయనకు స్తోత్రం చెప్పండి. తర్వాత ఆయన ఈజ్ నాట్ గాడ్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఆయన కన్ఫ్యూజన్ లేని దేవుడు. ఆయన మార్గం ఎంతో సరళమైంది కాబట్టి అందును బట్టి దేవునికి స్తోత్రాలు. చివరిగా, గాడ్స్ గ్రేస్ నెవర్ రన్స్ అవుట్. ఆయన కృప ఇప్పుడు కూడా ఆగిపోదు. ఆయన తన పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. మనలో చాలా మెల్లని స్వరంతో చెప్పగలిగిన పరిశుద్ధాత్మను వింటున్నావా? లేకుంటే
నిన్ను బలవంత పెట్టి అపవాది వెంట నువ్వు వెళ్ళిపోతున్నావా? నువ్వు ఎంచుకుంటే దేవుడు నిన్ను సరిగా నిలబెట్టి నిన్ను దీవించి వాడుకుంటాడు. దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రభువా నీకు వందనాలు, నీ వాక్యమును బట్టి నీకు వందనాలు దేవా, నీ యొక్క సద్గుణాలు గుణ లక్షణాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ యొక్క బుద్ధి జ్ఞానముల సర్వ సంపద ఎంతో గొప్పది అని ప్రభువా నీ వాక్యం బట్టి మేము నేర్చుకుంటున్నాం. నీ యొక్క వాక్యములో దేవా నిన్ను మేము అర్థం చేసుకుంటున్నాం. నీకు వందనాలు దేవా. క్రీస్తు యేసునందు మాకు కనపరిచిన ఈ యొక్క బహు గొప్ప జ్ఞానమును బట్టి మహదైశ్వర్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా, ఈ లోకంలో ప్రభువా ప్రతి అపవాది సంబంధమైన క్రియలపైన జయించుటకు మాకు సహాయం దయచేయమని, మమ్మల్ని నీ బిడ్డలుగా ఈ లోకమందు నిలువబెట్టమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొచ్చుంటున్నాం మా తండ్రి. ఆమేన్.